హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రవి మాట్లాడుతున్నా. వెల్కమ్ బ్యాక్ టు రవి ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్ అండి. అయితే ఈరోజు వచ్చేసి నేను దొండకాయ కూర చేసుకోవాలనుకుంటున్నాను. సో ఆ ప్రాసెస్ ఏంటనేది మీకు చూపిస్తాను. అయితే వాటి కోసం ఏమేమి పదార్థాలు కావాలో ఒకసారి చూసేయండి. మరీ ఎక్కువగా ఏం కాదండి, కొన్ని వస్తువులతో మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట. మన బ్యాచిలర్స్ కోసం ఈ వీడియో నేను తీస్తున్నాను. జస్ట్ 1/2 kg దొండకాయలు, ఒక ఉల్లిపాయ, ఒక 3 టమాటాలు, మిరపకాయలు వచ్చేసి 2 కానీ 3 మన ఇష్టం, కరివేపాకు, కొత్తిమీర. యాజ్ యూజువల్ మన దీని లోపల వచ్చేసి ఏమై ఇస్తామంటే ఆవాలు, జీలకర్ర, పసుపు, కారం, ఉప్పు, అలాగే ఆయిల్. వీటన్నిటితో సింపుల్గా ఇప్పుడు దొండకాయ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను అనమాట. నా వీడియో వస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన బ్యాచిలర్స్ కోసం సింపుల్ స్టైల్లో నేను ఇలాంటి కర్రీస్ అన్ని చేసి చూపిస్తున్నాను. మీకు నచ్చిన కర్రీ మీరు చేసుకోండి, ఇలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఫ్రెండ్స్, మనం ముందుగా ఇప్పుడు దొండకాయలు అయితే కట్ చేసుకుందాం అనమాట. దొండకాయలు అనేది మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు, మన ఇష్టం. అది మీరు రావుగా కట్ చేసుకుంటే మీకు అనేది దొండకాయలు తొందరగా ఉడకబట్టి సన్నగా కట్ చేసుకుంటే మనకు ఈజీగా అయిపోతుంది అనమాట. నేనైతే ఇలా చిన్నగా కట్ చేస్తున్నాను అనమాట, సింపుల్గా. అయితే ఇవన్నీ మనం కట్ చేసుకుందాం అనమాట. వన్ బై వన్ ఇవన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇలా ఉందని చూపిస్తాను. అయితే ఫ్రెండ్స్, కూరగాయలన్నీ కట్ చేసుకున్నాను. కూరగాయలన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. ఓకేనా? రైట్. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కడాయి. అయితే మీ అందరికీ ఏ వంటకం ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి ఫేవరెట్ అంటే ఒకటి ఉంటుంది కదా, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నా ఫేవరెట్ వచ్చేసి చికెన్ ఫ్రై, ఫిష్ ఫ్రై అలా ఉంటుంది అనమాట. నాన్ వెజ్లో అయితే టమాటా రోటి పచ్చడి అంటే చాలా ఇష్టం. సౌండ్ ఎక్కువ ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటే ఫోన్ అనేది కట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడైతే మనం ఆయిల్ వేసేసుకుంటాం. ఇది నేను మార్నింగ్ చేస్తున్న బ్లాగ్ అనమాట. అందరూ లేచి అలా ఏం చేస్తున్నారు? మార్నింగ్ లేచి అందరూ టీ కాఫీ తాగే అలవాటు ఉంటుంది అనమాట. టీ కాఫీ తాగదండి. టీ కాఫీ తాగడం వల్ల అసలు షుగర్ యాడ్ అవుతుంది అనమాట. అసలు తాగకపోవడమే మంచిది. తాగాలనుకుంటే 15 daysకి 1 month తాగినా పర్లేదు, రెగ్యులర్గా మాత్రం ఎవరు తాగండి. ఇప్పుడు మనం ఇవైతే వేసేసుకున్నాం, ఉల్లిపాయలు, మిరపకాయలు. అయితే నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏంటంటే షాప్కి ఒక సార్ వాళ్ళు వచ్చేసి నిన్న ఒక సార్ వచ్చేసి బుక్స్ కొనడానికి మా షాప్కి వచ్చాడు. మా షాప్ అంటే నేను వర్క్ చేస్తున్న షాప్కి వచ్చాడు అనమాట. అయితే ఆ సార్ వచ్చేసి, బాబు నేను ఒకరికి డొనేట్ చేస్తున్నాను, నాకు కొంచెం రేటు చూసి బెనిఫిట్ ఏం ఆశించకు అని చెప్పి అన్నాడు. సరే, ఆయన కొంచెం పెద్ద అయినా కాబట్టి ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. ఇది మనకు కాకపోతే అనమాట, వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే మన చాయిస్. అయితే తను వచ్చేసి, బాబు చూసిరు నేను ఇట్లా డొనేట్ చేస్తున్నాను పిల్లలకి, అది ఇది అని చెప్పాను. సర్లేండి సార్, చూసే ఇస్తానని చెప్పాను. సర్లే అని నేను ఇద్దామన్న ఆలోచన నాకు వచ్చేసరికి సార్ వచ్చేసి అంటున్నారు, నాకు ఎమ్మెల్యే తెలుసు, ఇక్కడున్న పక్క రైతని తెలుసు, వాళ్ళతో చెప్పిద్దాం అనుకున్నా కానీ ఎందుకు లేని చెప్పేయట్లేదు బాబు, నేను చూసి చెయ్యి అని చెప్పి అంటున్నాను. నేను దానికి ఏం చెప్పాలి చెప్పండి? సార్ అలా అంటే అసలు చాలా మంది వచ్చేసి ఇలానే వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అంటే ఎవరైనా తెలిసి మనకి ఏమైనా ఫ్రీగా ఇస్తారండి.
పేరు చెప్పడం వల్ల ఏం ఉండదండి అసలు. ఎందుకంటే చాలా మంది అర్థం చేసుకోలేదు. అదే విషయాన్ని వాళ్ళతోనే మనం ఇది నేను పేదవాళ్ళకి ఇస్తున్నాను, డొనేట్ చేయని చెప్పి నా మాట మాట్లాడితే ఆ పెద్దవాళ్ళతో అది ఇప్పించుకోవచ్చుగా. అయినా అది ఇప్పియరు. మరి మన దగ్గర వచ్చేసి వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్పి అది చేశారు. తెలిస్తే తప్పు లేదు, తీసుకోవడంలో తప్పు లేదంటే, కానీ ప్రైజ్ విషయంలో నాకు కూడా రేట్ చూడండి నేను ఇవ్వలేను కదా, అది అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక కొద్దిగా కరివేపాకు అయితే వేసుకున్నాను. ఇప్పుడు మనం దొండకాయలు వేసేసుకుంటాం. చాలా మంది నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అంటారు, కానీ ఎవరు ఏం చేయరండి. అంతా మన భ్రమ అంతే. ఎందుకంటే అమౌంట్ మనది, మన రేటు మన వస్తువు ఏంటనేది మనకు తెలుసు, ఎంతలో తీసుకోవడం కాదు. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోకుండా వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు అని చెప్పి చాలా ఇబ్బంది పెడతారు. కానీ మీరే అర్థం చేసుకోవాలి, ఇలాంటి ఎవరు ఇక్కడ చేయకండి. అయితే ఇది ఒకటే కాదు, ఇంట్లో కూడా జరిగింది, అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. అయితే ఫ్రెండ్స్ నిన్న వచ్చేసి ఇంకోటి ఏం జరిగిందంటే, ముగ్గురు టీచర్స్ వచ్చారండి షాప్కి. ముగ్గురు లేడీస్, ముగ్గురు వచ్చారు. వచ్చేసి ఇది బాగుంది అది బాగుంది అని చెప్పి సెలెక్షన్ చేసుకున్న తర్వాత ఇది వద్దే ఇది తీసుకో, అది బాగాలేదు అని చెప్పి ఒక అరగంట సేపు అయితే చాలా సతాయించారు. వాళ్ళకి నచ్చింది తీసుకోవడంలో తప్పు లేదు, కానీ పెద్దలు ఒక మాట అంటారు కదా, మూడు కొప్పులకు దగ్గర ముడి పడవు అన్నమాట. నాకైతే వాళ్ళు నిన్న హాఫ్ అన్ అవర్ ఇది అది అని చెప్పి మాట్లాడటం వల్ల నాకు అదైతే అనిపించింది. నేనైతే తప్పుగా అవ్వగల వాళ్ళ గురించి తప్పుగా నేను మాట్లాడినట్టు మీకు అనిపిస్తాను. సారీ అండి, నన్ను క్షమించండి. ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు దొండకాయలు వేసేసుకున్నాం కదా, ఇది కాసేపు మూత పెట్టి మొత్తం ఇద్దామన్నమాట. దీన్ని కాసేపు మక్కిన తర్వాత ఇలా ఉందని చూపిస్తాను. ఓకేనా? అయితే మక్కుతుందని అని చెప్పి మనం అలానే ఉంచకూడదండి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలన్నమాట. దొండకాయలు కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. పచ్చివాసన పోయిన తర్వాత మనం దీంట్లో వచ్చేసి కారం, ఉప్పు, అలాగే టమాటాలు కూడా యాడ్ చేసుకుంటాం అన్నమాట. ఈ వంట వచ్చేసి మీడియం ఫ్లేమ్ మీద చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు మొక్క అడుగుతుంది, మాడిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. సో ఎక్కువగా ఏమి ఉండదండి, సింపుల్. ఒక ఉల్లిపాయ, మనకు నచ్చినట్టు కొన్ని దొండకాయ ముక్కలు, ఒక 2 టమాటాలు, ఉల్లిపాయలు, ఉప్పు, కారం అంతేనండి. చాలామందికి వంట తెలియదు, నాకు కూడా తెలియదు. నేను ఎప్పుడిప్పుడు నేర్చుకుంటున్నాను. వంటలో వచ్చేసి ఒక సముద్రం లాగానే ఉంటుంది అన్నమాట వంట అనేది. మనం ఎంత నేర్చుకుంటే అంత, ఎన్ని వెరైటీలు అంటే అన్ని వెరైటీలు ఉంటాయి అన్నమాట. కానీ మనకు తెలిసింది ఒకటే అన్నమాట. దాని గురించి మనకు ఏది వస్తే అది చేసుకుని తింటాం కదా, అలా అన్నమాట. ఇప్పుడైతే కొద్దిగా దొండకాయ అయితే వేగిపోయాయి. కొద్దిగా కారం వేసేసుకుంటాం. కారం అనేది మీ స్పైసీనెస్ని బట్టి వేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కరు ఎక్కువ తింటారు, ఒక్కొక్కరు ఎక్కువ తింటారు, దాన్ని బట్టి వేసేసుకోండి. కారం వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. కొంచెం కారం అంతా ముక్క పట్టేట్టు కలుపుకొని కాసేపు అలా మూత పెట్టి కాసేపు ముక్కలకు పట్టేలా కాసేపు ఉంచుదామంటే ఒక 2 minutes అలా. ఇప్పుడు వచ్చి మూత తీసేసుకొని ఎంతవరకు అయిందో చూసుకొని ఇప్పుడు మనం టమాటాలు వేసేసుకుంటాం. ముక్క అయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడు టమాటాలు వేసేసుకుంటాం.
మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఇంకో 5 నిమిషాలు ఇలా ఉడకనిద్దామండి. ఎందుకంటే టమాటా కూడా మగ్గలుతాం. ఇది మగ్గిన తర్వాత ఎలా ఉందని చూపిస్తాను అనమాట. ఇప్పుడైతే ఒక 5 మినిట్స్ వరకు ఇలాగ నార్మల్ మంట మీద అంటే మీడియం మంట మీద మగ్గించుకుంటాం. ఓకేనా? అయితే ఇప్పుడు మూత తీసుకొని ఎంతవరకు ఉడికిందో చూద్దాం అన్నమాట. ఫైనల్గా అయితే మన దొండకాయ అయితే రెడీ అయిపోయిందండి. దొండకాయ ఒకసారి మీరు కూడా చూసేయండి. ఫైనల్గా కట్ చేసుకున్న కొత్తిమీర అయితే వేసేద్దాం. ఫైనల్గా కట్ చేసుకున్న కొత్తిమీర అయితే వేసేద్దాం. అలా ఒక్కసారి అలా కలిపేసుకొని కలిపేసుకున్నాం. ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకేనా? ఫైనల్గా అయితే మన దొండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారా? ఫైనల్గా అయితే మన కర్రీ రెడీ అయిపోయిందండి. ఇలాగే మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. ఇది మన బ్యాచిలర్స్ కోసం అంతా నేను ట్రై చేసి చూపిస్తున్నాను అనమాట. నా వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ని. మరిన్ని సింపుల్ కర్రీస్ కోసం నా వీడియోని అయితే ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్?